నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ముఖ్యాంశాలు. తిరువూరు శాసనసభ్యుల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రాక కోసం తిరువూరు నియోజకవర్గ ప్రజలు దాదాపు 28 నెలలుగా ఎదురు చూస్తున్నారని శాసనసభ్యులు తెలిపారు. ఇంకా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. దాదాపు 28 నెలల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరువూరు గడ్డ మీద అడుగుపెట్టబోతున్న ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 23 నెలల అభివృద్ధిని ఒకసారి సమీక్షించుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 3-4 అంశాల్లో ముఖ్యమంత్రి గారే త్వరలో వాటి పరిష్కారం కోసం ఆ వేదిక నుంచే ప్రకటన చేస్తారన్న ఆశతో ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలకటానికి నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం సమాయత్తం అవుతున్న ఈ దశలో గత 23 నెలలుగా తిరువూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ద్వారా అనేక రోడ్లను మంజూరు చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సంబంధిత శాఖల మంత్రులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నియోజకవర్గంలో గత 7-8 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన ఇబ్బందుల్లో ప్రధానమైనటువంటి కట్టలేరు వంతెనకు సంబంధించి కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారితో జరిగిన జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో కట్టలేరు అంశంపై కూడా ముఖ్యమంత్రి గారు స్పందించి దానిని ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపించడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారి నోటి ద్వారానే మనం రేపు వినబోతున్నామని తెలియజేస్తూ, ఈ 23 నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని వివరిస్తూ, అలాగే నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీ స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈరోజు అందరం కలవటం జరిగింది. ఈరోజు మళ్ళీ 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆ సమావేశం జరగబోతున్న మాధవరంలో సమావేశ ప్రాంగణాన్ని, ఇతర ప్రాంతాలను కూడా ఒకసారి పరిశీలించి అధికారులతో సమీక్షించి వచ్చే 3-4 రోజుల్లో పూర్తి ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.